కాకపోతే ఇదే టైంలో అందరికీ సమన్వయం చేస్తూ ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలి. అదేవిధంగా మీరు ఎస్సీ వర్గీకరణ పేరుతో 6-7 నెలల టైం తీసుకుని అభ్యర్థులను నైవంచం చేశారు. మరి ప్రిపరేషన్కి 3 నెలల టైం ఇవ్వలేరా? ఖచ్చితంగా ప్రిపరేషన్కి 90 రోజుల టైం ఇవ్వాలి. అదేవిధంగా నార్మలైజేషన్ రద్దు చేయాలి. అదేవిధంగా కొన్ని 4 జిల్లాల్లో తక్కువ పోస్టులు ఉన్నాయి, వాళ్ళకు కూడా న్యాయం చేస్తూ వాళ్ళకు కూడా పోస్టులను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మేము ప్రధానంగా నిరుద్యోగులకి 16,347 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది డిఎస్సి. దీనికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ముందుగా ఇందులో ముఖ్యమైనటువంటి కొన్ని ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది నార్మలైజేషన్. ఈ నార్మలైజేషన్ ప్రక్రియ అనేది రద్దు చేసి ఒక జిల్లా ఒక పేపర్ ఖచ్చితంగా ఎగ్జామ్ నిర్వహించాలి తెలంగాణ మాదిరి. అలా నిర్వహించిన పక్షంలో విద్యార్థులు చాలా నష్టపోయే అవకాశం ఉంది. కావున ప్రభుత్వం దీన్ని తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే ఒక సెక్షన్లో ఎక్కువ మార్కులు వస్తాయో ఒక సెక్షన్లో తక్కువ మార్కులు వస్తాయి, ఆ విధంగా పిల్లవాళ్ళు ఏదైతే పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక లాటరీ పద్ధతితో సమానం. కాబట్టి ఈ నార్మలైజేషన్ ఎంత మాత్రం మేము ఎంకరేజ్ చేయం, దీన్ని అంగీకరించేది లేదు. కావున వెంటనే తక్షణమే ప్రభుత్వం ఈ విషయం మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. నార్మలైజేషన్ రద్దు చేసి ఒకే పేపర్ ఒకే ఎగ్జామ్, ఒక జిల్లాకి ఒకే పరీక్ష అనేది తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. నమస్కారం, నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కానీ లేదా కూటమి ప్రభుత్వంలో కానీ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సి కోసం అనేక పోరాటాలు అనేక జిల్లాల్లో చేశాం. ఇదే ప్రాంతంలో ఇదే అవనగడ్డలోనే 3-4 సార్లు రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. ఎట్టకేలకే నిరుద్యోగుల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని కనికరించి దాదాపు 16,000 పైగా టీచర్ పోస్టు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ముందు రావడానికి మేమందరం స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. అయితే ఈ డిఎస్సిలో చిన్న చిన్న లోపాలు పొరపాట్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సరి చేయమని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండటం వల్ల అందరికీ న్యాయం జరుగుతుంది. నార్మలైజేషన్ వద్దు, ఒకే పేపర్ ముద్దు. ఈరోజు ఈ జిల్లాలో ఈ కృష్ణా జిల్లాలో ఆందోళన చేస్తున్నాం. అలాగే ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా నోటిఫికేషన్ రావడం వల్ల చాలామంది ఈరోజు ప్రిపరేషన్కు కొంత సమయం కూడా పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని కనీసం వాళ్ళకు చదువుకోవడానికి ఇంకొంచెం సమయం కూడా ఇవ్వాలనేటువంటిది మా రెండో డిమాండ్. అలాగే వయో పరిమితి కూడా చాలామంది చివరి రాసుకుంటాం సార్ అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళందరికీ కనీసం 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా పెంచి 47 ఏళ్ల పాటు వయో పరిమితి ఇవ్వడం ద్వారా వాళ్ళకు కూడా రాసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు సీరియస్ ఆస్పెక్ట్ కాకపోయినా వాళ్ళ ఆందోళన కూడా రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ 3 డిమాండ్ల మీద రోజు ఆవనగడ్డలో ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ గారు తక్షణ జోక్యం చేసుకుని ఒకే జిల్లా ఒకే పేపర్ ప్రకటన చేయాలని చెప్పి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే ఆందోళన అన్ని జిల్లాలో కూడా ఉధృతం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా లోకేష్ గారికి తెలియజేస్తూ సెలవు.